శ్రీ శుభంకరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం. వేదిక బతుకమ్మ ఘాట్, ప్రగతినగర్, హైదరాబాద్. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 8వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం. తిథి తదియ. మధ్యాహ్నం 12:08 వరకు. నక్షత్రం మృగశిర. తెల్లవారుజామున 3:49 వర్జ్యం ఉదయం 10:36 నుంచి 12:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:44 వరకు. అమృతకాలం రాత్రి 7:35 నుంచి 9:05 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈరోజు విశేషం కార్తీక బహుళ తదియ శనివారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వభక్తులకు శుభోదయం. నవంబర్ 8వ తేదీ శనివారం నాడు వస్తున్న ఈ సంకటహర చతుర్థి అత్యంత విశిష్టమైనది, అరుదైనదిగా పరిగణించబడుతుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథిని సంకటహర చతుర్థి అంటారు. సంకట అంటే కష్టాలు, హర అంటే హరించేది. అంటే ఈ రోజున ఆ విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధించడం వల్ల జీవితంలోని సకల సంకటాలు, ఆటంకాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. ఆ ఆదిదేవుడైన వినాయకుడు విఘ్నాలు తొలగించే అధిపతి. అలాంటి పవిత్రమైన చతుర్థి తిథి శనిదేవుడికి ప్రీతిపాత్రమైన శనివారం నాడు రావడం చాలా అరుదైన శక్తివంతమైన కలయిక. సాధారణంగా శనిగ్రహం మన కర్మ ఫలాలను బట్టి జాప్యాలను, కష్టాలను సూచిస్తుంది. అయితే వినాయకుడు ఆటంకాలను తక్షణమే తొలగించే దేవుడు. కాబట్టి శనివారం నాడు వచ్చే ఈ సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాల వల్ల కలిగే ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది కర్మ సంబంధిత ఆటంకాలను, జీవితంలోని స్తబ్దతను తొలగించడానికి ఒక సువర్ణ అవకాశం. ఈ రోజున చేసే చిన్న పూజ కూడా 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అత్యంత శక్తివంతమైన రోజున వ్రతాన్ని ఆచరించే విధానం, పూజా ఫలం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునే భక్తులు ఆ రోజు సూర్యోదయం నుంచి ఉపవాసం ప్రారంభించాలి. రోజంతా ఆహారం తీసుకోకుండా కనీసం పండ్లు, పాలు వంటి సాత్వికాహారం తీసుకుంటూ మనస్సును పూర్తిగా గణనాథునిపై లగ్నం చేయాలి. రోజంతా ఓం గం గణపతయే నమః అనే మూలమంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం శ్రేయస్కరం. సంకటహర చతుర్థి పూజకు అత్యంత ముఖ్యమైన సమయం సాయంత్రం చంద్రోదయం అయిన తరువాత సాయంత్రం వేళ మళ్లీ స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. వినాయకుడి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించాలి. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరిక. 21 గరిక పోచలను శుభ్రంగా కడిగి స్వామికి సమర్పించడం చాలా ముఖ్యం. అలాగే జిల్లేడు పువ్వులు, ఎర్రటి మందార పువ్వులతో అలంకరించాలి. ధూప దీపాలను వెలిగించి స్వామికి ఇష్టమైన నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు లేదా కనీసం అరటిపండు, కొబ్బరికాయ అయినా భక్తితో సమర్పించాలి. పూజలో భాగంగా సంకటనాశన గణేష స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం. ఈ స్తోత్ర పఠనం వల్ల ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కవచ్చని నమ్మకం. పూజ పూర్తయిన తరువాత ఆకాశంలో చంద్రుని దర్శించుకోవాలి. చంద్రునికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించాలి. చంద్ర దర్శనం మరియు చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి. స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా శనివారం నాటి సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల అపారమైన ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఈ పూజ వల్ల దీర్ఘకాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదురవుతున్న ఆటంకాలు, జాప్యాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు దూరమై కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. విద్యార్థులు ఈ రోజున గణపతిని పూజిస్తే చదువులో ఏకాగ్రత పెరిగి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సకల సంకటాలను హరించి సర్వశుభాలను ప్రసాదించే ఈ పవిత్రమైన రోజున ఆ గణనాథుని కృపకు అందరూ పాత్రులు కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికమవుతుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. కార్యాలయంలో పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోగలగాలి. సోదరులు, స్నేహితుల మద్దతుతో మీరు మీ లక్ష్యాలన్నింటినీ అధిగమించగలుగుతారు.
కొన్ని నిలిచిపోయిన పనులు సాయంత్రం పూర్తి చేసుకుంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనవసరపు ప్రయాణాలు చేస్తారు. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయండి. ఆలస్యమైతే విఘ్నాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. నవగ్రహ స్తోత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు అభిష్టాలు నెరవేరుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఏమాత్రం అలసత్వం వహించినా ఫలితం తగ్గుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. శుభ ఫలితం అందుతుంది. అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒత్తిడిని తట్టుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇష్టం లేని వ్యక్తులను కలవడం అనవసరమైన బాధలకు దారితీస్తుంది. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకూడదు. సాహస కార్యాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వస్తువులు కానీ, డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల ప్రగతి వల్ల కొంత ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ రంగంలో చేసిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు లాభాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో కలిసి వేస్తున్న ఆరోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. ఈశ్వర ఆరాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు సర్వత్రా శుభకాలం నడుస్తోంది. గత వైభవం సిద్ధిస్తుంది. ఇతరులకు మీరు చేసే సహాయం ఆనందం తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. బయటవారి కారణంగా కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను కొంటారు. పిల్లల చదువులు లేదా ఏదైనా పోటీలో ఆశించిన విజయం కారణంగా మనసులో ఆనందం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారు. మీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కుంటారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆగిపోయిన పనులు సాయంత్రం పూర్తి చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు, కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. ధర్మం రక్షిస్తుంది. అవసరాలను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. మిత భాషణం వల్ల సమస్యలు దరిచేరవు. శివారాధన మేలు చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి మొత్తం మీద మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. అదృష్ట యోగం పడుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. విద్యార్థులు ఏకాగ్రతను కాపాడుకోవడానికి మరింత కష్టపడాల్సి రావచ్చు. జీవిత భాగస్వామితో సహకారం ఉంటుంది. స్నేహితులతో ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీకు ఇష్టమైన వ్యక్తులు దర్శనం పొందుతారు. ఈరోజు మీకు అదృష్టం 85% శుభకరంగా ఉంటుంది. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రలోభ పెట్టేవారు ఉంటారు. దైవానుగ్రహంతో ఒక పనిలో ఊహించని మేలు చేకూరుతుంది. ఆపదలు తొలగుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. విద్యార్థులు పోటీల్లో విశేష విజయాన్ని అందుకుంటారు. కార్యాలయంలో ఆకస్మిక పని కారణంగా మీకు తీరిక లేకుండా ఉంటుంది. కార్యాలయంలో సౌమ్యంగా మాట్లాడటం వల్ల గౌరవం పెరుగుతుంది. శత్రువులు తమలో తాము పోరాడడం ద్వారా మాత్రమే నాశనమవుతారు. రోజువారీ వ్యాపారులు నగదు కొరతను ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ రాశి వారికి గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ అనుకూల ఫలితాలను ఇస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. శక్తికి మించి పనిచేస్తే విజయం లభిస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. చంచలత్వాన్ని దరిచేరనివ్వవద్దు. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. యత్న కార్య సిద్ధి గోచరిస్తుంది. ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. శత్రుపీడ తొలగుతుంది. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేస్తారు. భవిష్యత్తుకు అవసరమైన పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న ప్రయత్నాల్లో ఊహించలేని విజయం లభిస్తుంది. పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన, ఆహ్లాదకరమైన వార్తలు అందుకుంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సోదరుల సహాయంతో ఆగిపోయిన పనులు పుంజుకుంటాయి. ఖర్చులు ఉంటాయి. కీర్తి పెరుగుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. ఏకాగ్రత అవసరం. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా గడుపుతారు. ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో సంతోషం ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు పరిచయాలు విస్తృతమవుతాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట ఫలాలు గోచరిస్తున్నాయి. సాధించాల్సిన అంశాల్లో స్పష్టత వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి.
ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. నమ్మిన వారే ఇబ్బంది పెడతారు. పనులు స్వయంగా పర్యవేక్షించండి. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరి సంతోషం పెరుగుతుంది. చాలా రోజులుగా కొనసాగుతున్న లావాదేవీల సమస్యలు పరిష్కరించుకుంటారు. చేతిలో తగినంత మొత్తం ఉండడం వల్ల మీరు ఆనందం పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది. వ్యాపారంలో సమయానికి తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. దైవబలం విశేషంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. విష్ణుస్తుతి జయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. బుద్ధి బలంతో అందరినీ ఆకట్టుకుంటారు. గతం కంటే ఉత్తమ కాలం. మనసులోని కోరిక నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. కుటుంబంలో బహుమతులు, గౌరవం పొందవచ్చు. కుటుంబ సంపదలో పెరుగుదల ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు సమస్యలను కలిగిస్తాయి. షేర్లు, లాటరీల ద్వారా ఆకస్మిక ధనలాభాలు అందుకుంటారు. కానీ తొందరపడి షేర్లలో పెట్టుబడులు పెట్టకూడదు. 1కి 10 సార్లు ఆలోచించి అనుభవజ్ఞులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. చిన్న సమస్యపై కూడా వైద్యుని సంప్రదించండి. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇవ్వకపోవచ్చు. భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. అనుకున్న పనులు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం పొందుతారు. సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. పనుల్లో ఏకాగ్రత అవసరం. ఒక మెట్టు దిగి మాట్లాడటం ద్వారా వివాదాల నుంచి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అధికారులకు ఒత్తిడి ఉంటుంది. శాంత చిత్తంతో ముందుకు సాగండి. పని ప్రదేశంలో మీ ప్రత్యర్థులు మీ పని చూసి మెచ్చుకుంటారు. పనితీరుతో మెరుగుదల ఉంటుంది. అంతేకాకుండా అధికారుల సహకారం లభిస్తుంది. అధికార పార్టీతో పొత్తు ప్రయోజనాన్ని అందుకుంటారు. తండ్రి మార్గదర్శకత్వంలో మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. తెలియని వారికి రుణాలు ఇవ్వడం మానుకోండి. అత్తమామల వైపు నుంచి గణనీయమైన మొత్తం డబ్బు అందుకోవచ్చు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏ పనైనా శ్రమ మీద కానీ పూర్తి కాదు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాల వంటివి ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. కొత్త ఆశలు చిగురిస్తాయి. పరపతి పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. జీవనోపాధి రంగంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి కొంత నిరాశ ఉండవచ్చు. సహోద్యోగుల నుంచి గౌరవం, సహకారం సరిపోతుంది.
వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సాయంత్రం సమయంలో ఎవరితోనూ గొడవలకు దిగవద్దు. మీకు ఇష్టమైన వారు అతిథులుగా ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. స్పెక్యులేషన్ పనికిరాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ విషయంలో మానసిక ఆందోళన తప్పదు. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మీ నెత్తర వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. ప్రయత్న బలంతో అనుకున్న ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆత్మీయులు సలహా పనిచేస్తుంది. సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ధన లాభం ఉంటుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ అభీష్ట సిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. లక్ష్యం నెరవేరుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో వాటిని ఎదుర్కోవాలి. సహాయం అందుతుంది. మాట విలువ పెరుగుతుంది. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం ఇది. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. మేలు చేకూరుతుంది. సమిష్టి నిర్ణయాలు అవసరం. అదృష్టం వస్తుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో తీరిక లేకుండా గడుపుతారు. అంతేకాకుండా మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారు వ్యక్తులు శుభవార్తలు అందుకుంటారు. కొంతకాలంగా కొనసాగుతున్న కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా ప్రతికూల వార్త వింటే అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు విలువైన వస్తువులు కొంటారు. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. ప్రశాంతంగా గడుస్తుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. లేకపోతే అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. శుభకాలం నడుస్తోంది. అదృష్ట ఫలితాలు ఉంటాయి. ఆపదలు తొలగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్యం చేరువలోనే ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కొందరి వల్ల మేలు జరుగుతుంది. భూ గృహాది యోగాలు అనుకూలిస్తాయి. పదవీ లాభం ఉంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లలు వారి పని విషయంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో చాలా రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగుస్తుంది. బంధువులతో, డబ్బుతో వ్యవహరించవద్దు. సంబంధం చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, పుణ్య కార్యాల కోసం ఖర్చులు ఉండవచ్చు. స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. సామాజిక రంగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగ విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది.
ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఓం నమ శివాయ. 18వ రోజు కార్తీక పురాణం వ్రత కథ, పూజా విధానం, పాటించవలసిన నియమాలు. 18వ రోజు అధ్యాయం సత్కర్మనుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుణ్ణైతిరి. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసేతిరి. నేటి నుండి మీ శిష్యుణ్ణైతిని. తండ్రి, గురువు, అన్నా, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుగా ఉందును. తమ కృప వలననే కదా నాకు మోక్షం కలిగింది. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యమెక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పూజా ఫల ప్రదాయగు ఈ కార్తీక మాసమెక్కడ, పాపాత్ముండగు నేనెక్కడ, ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడ? ఇవన్నీ కూడా దైవికమగు ఘటనలే తప్ప మరొకటి కాదు. కాబట్టి నన్ను మీ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడు అంటూ ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ కూడా మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటువంటివి. కాబట్టి వివరించేదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మానవుడు కూడా ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రాలు కూడా ఘోషించుచున్నవి. సత్కర్మలు ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమనరించినా జ్ఞానం కలుగుతుంది. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించలను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, విశకమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగాను, అనగా ఈ 3 మాసములు ఎందైనను తప్పకుండా నదిలో ప్రాతకాల స్నానం చేయవలను. అటుల స్నానములు ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్ర గ్రహణ సమయాల యందును తదితర పుణ్యదినముల యందును స్నానము చేయవలను. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగుతాడు. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము. కార్తీక మాసమందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠానికి పోతారు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోబడిలా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరించవలను? ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి, విధానమెట్టిది, సవివరంగా విశదీకరింపుడు అంటూ కోరెను. అందులకు అంగీరసుడు ఇలా చెప్పసాగెను. ఓయి వినుము. చతుర్మాస్య వ్రతమనగా సతి మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయ్యన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చతుర్మాస్య వ్రతమనియూ పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పుణ్యఫలము కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని, కానా ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. ముందుగా కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి,
కోటి సూర్య ప్రకాశ సమానుడైన శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుణ్ణి గాంచి ఏవీ తెలియనివలే మందహాసంతో ఇలా అనెను. నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? ప్రపంచంలో ఏ అరిష్టములు లేక యున్నవి కదా అనంటూ కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆది మహాలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీవెరుగని విషయములేవియునూ లేవు. అయినను నన్ను అడుగుట చేత విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడని పదార్థాలని భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకముందే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ములు నర్చి రక్షింపుమని ప్రార్థించాను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు తన పతి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులున్న భూలోకానికొచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతూ ఉండెను. ప్రపంచమంతటినీ కూడా వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడి అని ఎగతాళి చేయుచుండరి. మరికొందరేమో ఈ ముసలివానితో మనకేమి పనిని ఊరకుండరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరైతే శ్రీహరిని కన్నెత్తేనను చూడకుండరి. వీరిని ఎటుల తరింపచేతును అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి శంఖు చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాద్యాలాంకరయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయంగా తమ ఆశ్రమాలు కొరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు ఆ లక్ష్మీనారాయణుల్ని ఇట్లు స్తోత్రము గావించెరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టదశాధ్యాయం 18వ రోజు పారాయణం సమాప్తం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని భాగాలుగా మీకు అందిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.